నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హెచ్సీఏలో అక్రమాలపై కేసు నమోదు చేసిన సిఐడి. సంతకాలు ఫోర్జరీ, నకిలీ దస్త్రాలు సృష్టించారనే ఆరోపణలపై విచారణ. హైదరాబాద్లో కల్తీ కల్లు ఘటనలో బాధితులకు చికిత్స. 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్న నిమ్స్ వైద్యులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఈడీ కొరడా. 29 మంది సినీ ప్రముఖులు, కంపెనీలపై కేసులు నమోదు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 3 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటి విడుదల. తుదిఘట్టానికి చేరిన భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు. 44 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలతో అలంకారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఈడీ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసు నమోదు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీ నటులు, యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇప్పటికే వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్యామలపై ఈడీ కేసులు పెట్టింది. బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిని, సౌందర్య రాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరిపైన కేసులు నమోదయ్యాయి. నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బిఎన్ఎస్లోని 318 సబ్సెక్షన్ 4, 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్టులోని 33 సబ్సెక్షన్ ఏ, 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66D సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 5 విద్యార్థులు ఉండగా బస్సులో పొగ రావడం చూసి వెంటనే దిగిపోయారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోపు బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హర్యానాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.4గా నమోదైంది. ఉదయం 9 గంటల 4 నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు చెప్పారు. జజ్జర్కు 3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు చెప్పారు. భూ ప్రకంపనలు ఢిల్లీలోని దేశ రాజధాని ప్రాంతాన్ని వణికించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములకి చెందిన లావాదేవీలన్నీ అక్రమంగా చట్టవిరుద్ధంగా జరిగాయని పిటిషనర్ బీర్ల మల్లేష్ హైకోర్టుకు నివేదించారు. భూదాన్ భూములపై కలెక్టర్ దాఖలు చేసిన కౌంటర్లో రికార్డులు పరిశీలించకుండా తప్పుడు వివరాలతో దాఖలు చేశారని పేర్కొన్నారు. భూములన్నీ నిషేధిత జాబితాలో ఉండగా పాస్బుక్లు జారీ అయ్యాయని, ఇది చట్టవిరుద్ధమని, అందువల్ల ఆ విక్రయ లావాదేవీలన్నీ చెల్లవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాగారంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో బిర్లా మల్లేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఆ సర్వే నెంబర్లలో స్థలాలు కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులైన ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా కలెక్టర్ కౌంటర్ దాఖలు చేశారు. కలెక్టర్ అవాస్తవాలు పేర్కొన్నారంటూ పిటిషనర్ రిప్లై కౌంటర్ దాఖలు చేశారు. భూదాన్ బోర్డు లేఖ ఆధారంగా సర్వే నెంబర్ 181/1, 2, 3లో 50 ఎకరాలను భూదాన్ భూములుగా పేర్కొంటూ 2006లో ప్రభుత్వం మెమో జారీ చేసిందని వివరించారు. ఆ వాస్తవాన్ని తొక్కిపెట్టి డీనోటిఫై చేయడంతో చట్టవిరుద్ధంగా పాస్బుక్ల జారీతో పాటు విక్రయ లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఆ తర్వాత అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్, అప్పటి ఎంఆర్ఓ ఆర్పి జ్యోతి, ఆర్డీఓ సిఫార్సులతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ డీనోటిఫై చేశారన్నారు. 7 ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో పాస్బుక్లు జారీ అయినట్లు పేర్కొన్నారు. డీనోటిఫై చేసినప్పుడు అమోయ్ కుమార్ కలెక్టర్ గా ఉండగా ఆ తర్వాత ఎస్ హరీష్ కలెక్టర్ గా నియమితులయ్యారని, ఆయన హయాంలో ఈసీలను పరిశీలిస్తే పలు లావాదేవీలు జరిగి ఈఐపీఎల్ నిర్మాణ సంస్థ పుట్టరామన్న గారి ప్రవీణకు బదలాయింపు జరిగిందని పిటిషనర్ తెలిపారు. భూదాన్ భూముల నుంచి డీనోటిఫై చేశాక ప్రైవేటు పట్టా భూములుగా పరిగణించాలని స్పష్టంగా తెలుస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఒకసారి భూదాన్ బోర్డుకు దానం చేసిన తర్వాత డీనోటిఫై ప్రైవేట్ వ్యక్తుల పేరిట క్రమబద్ధీకరించే అధికారం కలెక్టర్కి లేదా ఏ కింది స్థాయి అధికారికి ఉండదన్నారు. ఇవే సర్వే నెంబర్లలోని మరో 45 ఎకరాలను సర్కారీ భూములుగా పేర్కొంటూ 2012లో ప్రభుత్వం మెమో జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, జిల్లా కలెక్టర్లు అమోయ్ కుమార్, హరీష్, ఎంఆర్ఓ మహమ్మద్ అలీఖాన్, డిప్యూటీ తహసీల్దార్ రికార్డుల్ని తారుమారు చేసి అక్రమంగా వారసత్వాలు ఆమోదించి పట్టాదారు పాస్బుక్లు జారీ చేశారని ఆరోపించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, భూదాన్ యజ్ఞ బోర్డు అధికారిగా నవీన్ మిత్తల్ విచారణని తప్పుదోవ పట్టించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నెంబర్ 194లో 26.3 ఎకరాలు, 191లో 95 ఎకరాలు ఉన్నాయని, వాటిని డీనోటిఫికేషన్ కి 2019లో అప్పటి కలెక్టర్ లేఖ రాశారన్నారు. అంటే 2019 వరకు ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు కలెక్టర్ లేఖ ద్వారా వెల్లడవుతోందని, అయితే అంతకుముందే 2018 ఏప్రిల్ 23న పట్టా పాస్బుక్ జారీ చేసినట్లు వివరించారు. ప్రభుత్వ భూములకు పాస్బుక్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆ పట్టా పాస్బుక్ల ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్లు వారి కుటుంబ సభ్యులు తదితరులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. సర్వే నెంబర్ 195లో మహమ్మద్ 2018లో అక్రమంగా పట్టా పాస్బుక్ పొంది ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారన్నారు. అధికారుల తరపున కలెక్టర్ దాఖలు చేసిన కౌంటర్లో చట్టవిరుద్ధమైన చర్యలు, రికార్డుల తారుమారు గురించి వెల్లడించలేదని హైకోర్టుకి పిటిషనర్ వివరించారు. అందమే ఆమె ఆయుధం. బంధాలు, అనుబంధాలపై గౌరవమే లేదు. కుటుంబంపైన ఎలాంటి మమకారం లేదు. అయిన వారికే తన అందంతో వల విసిరింది. ఆస్తిపై కన్నేసి ఏకంగా అత్తనే చంపేసింది. బంగారు నగలతో ప్రియుడితో పారిపోయేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చెక్కింది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన పూజ భర్త చనిపోయాడు. ఉమ్మడి ఆస్తిలో తనకు రావాల్సిన 2.5 ఎకరాల పొలం అమ్ముకొని సొంత ఊరు గ్వాలియర్ వెళ్లిపోవాలని ఆమె భావించింది. అయితే దీనికి ఆమె అత్త సుశీలాదేవి ససేమిరా అంది. దాంతో ఆస్తి అమ్మడానికి అడ్డుగా ఉన్న అత్తను చంపాలని పూజ నిర్ణయించుకుంది. భూమిని అమ్మకుండా సుశీలాదేవి అడ్డుపడడానికి కారణం వేరే ఉంది. భర్త చనిపోయిన కొన్ని రోజుల తర్వాత పూజ బంధాలు మరిచి చిన్న మరిదితో 6 ఏళ్ల పాటు సహజీవనం సాగించింది. అతను చనిపోవడంతో మరో మరిది సంతోష్తోనూ వివాహేతర సంబంధం నెరిపింది. అతనితో ఓ కూతురికి కూడా జన్మనిచ్చింది. దీనికి మామ అంగీకారం తెలిపినా అత్త సుశీలాదేవి అడ్డు చెప్పింది. పైగా ఈ విషయాలన్నీ తెలిసిన సంతోష్ భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీనంతటికీ పూజ నిర్వాకమే కారణమని సుశీలాదేవి నిత్యం కోపంతో రగిలిపోతూ ఉండేది.
పొలం అమ్మకానికి సంతోష్తో సంబంధానికి అత్త సుశీలాదేవి అడ్డు వస్తోందని భావించిన పూజ ఆమె అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని భావించింది. చెల్లి కమల ప్రియుడు అనిల్ వర్మతో కలిసి అత్తను చంపడమేగాక ఆమె వద్ద ఉన్న 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ప్రియుడికి ఇచ్చి పంపించేసింది. బంగారు నగలు అమ్మడానికి ప్రయత్నిస్తున్న ప్రియుడు అనిల్ వర్మను పట్టుకున్న పోలీసులు హత్యకు గల కారణాలు తెలుసుకొని పూజ, కమలను సైతం అరెస్టు చేసి జైలుకు పంపారు. వివాహేతర సంబంధాలు మనిషిని ఎంతకైనా దిగజార్చుతాయని చెప్పడానికి పూజ కథే ఉదాహరణ. అటు ఆస్తి దక్కకపోగా కుటుంబానికి దూరమై జైలు పాలైంది. ఆమెతో పాటు చెల్లి జీవితాన్ని కూడా కటకటాల పాలు చేసింది. మానవ సంబంధాలన్నీ రోజురోజుకి మంటగలిసిపోతున్నాయి. డబ్బు, ఆస్తి, ప్రేమ కోసం తల్లిదండ్రులను హతమార్చేందుకు వెనకాడట్లేదు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు తల్లితో కలిసి కన్న తండ్రినే హత్య చేసింది ఓ కుమార్తె. తండ్రిని చంపాననే కొంచెం జాలి, భయం లేకుండా సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చి మృతదేహాన్ని చెరువులో పడేసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చేసింది తప్పు అని చెప్పడమే ఆ తండ్రి చేసిన పాపమా? గుండెలపై ఎత్తుకుని పెంచిన తండ్రిని ఎలా చంపాలనిపించింది? మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం యదులాబాద్ చెరువులో ఈ నెల 7న ఓ వ్యక్తి మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు ఒంటిపై గాయాలు గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అతని గురించి ఆరా తీయగా కుటుంబ సభ్యులే హతమార్చినట్లు గుర్తించి విస్తుపోయారు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగం పాత బస్తీలో ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య జీహెచ్ఎంసీలో స్వీపర్. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మనీషాకు పెళ్లైంది. జవహర్ నగర్ కి చెందిన మహమ్మద్ జావేద్ తో వివాహేతర బంధం ఏర్పడగా విషయం తెలిసి మనీషాను భర్త వదిలేశాడు. ప్రియుడితో కలిసి మౌలాలీలో అద్దె ఇంట్లో నివాసముంటోంది. కుమార్తె వేరే వ్యక్తితో ఉండడం నచ్చని తండ్రి ఆమెతో పలుమార్లు ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న మనీషా తండ్రిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. తండ్రి నిత్యం అనుమానిస్తున్నాడని, తిడుతున్నాడని తల్లి వద్ద మొరపెట్టుకున్న మనీషా ఈ నెల 5న నిద్రమాత్రలు తీసుకొచ్చి తల్లికిచ్చింది. తల్లి శారద నిద్రమాత్రలను కళ్ళులో కలిపి భర్తకు ఇవ్వడంతో నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం తల్లి, కుమార్తె, ప్రియుడు జావేద్ కలిసి తండ్రి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం సెకండ్ షో సినిమాకి వెళ్లొచ్చి క్యాబ్ బుక్ చేశారు. మృతదేహాన్ని కారులో ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానంతో ప్రశ్నించగా కళ్లు తాగి మత్తులో ఉన్నట్లు నమ్మవలికారు. ఘట్కేసర్ మండలం యదులాబాద్ వద్ద కారు దిగి సమీపంలోని చెరువులో మృతదేహాన్ని పడేసి 3 ఇంటికి వెళ్లిపోయారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిన లింగం తిరిగి రాలేదని మృతుడి భార్య, కుమార్తె పోలీసులకు తెలిపారు. అతనికి కళ్లు తాగే అలవాటుందని, అందరితో గొడవ పడేవాడని పేర్కొన్నారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చెరువు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు అసలు విషయం తెలిసిందే. 3 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జీవితానికి ఓ తోడు కోరుకోవడమే ఆమె తప్పైంది. అండగా, ఆసరాగా ఉంటాడని భావించిన వాడే వంచాడు. పెళ్లై భార్య, పిల్లలు ఉన్నా కోట్ల విలువైన ఆస్తి కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు. భర్త, కుమారుడు చనిపోయిన ఆమెను తెలివిగా బురిడీ కొట్టించి అనుకున్నది సాధించాడు. తీరా బంగారు ఆభరణాల దగ్గరకు వచ్చేసరికి అయ్యగారి బండారం మొత్తం బయటపడింది. దెబ్బకు పెట్టాబేడా సర్దుకొని పరారయ్యాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణికి చాన్నాళ్ల క్రితం బెంగళూరుకు చెందిన వెంకటప్పరెడ్డితో పెళ్లయింది. కొన్నేళ్ల క్రితం వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ బెంగతో భర్త వెంకటప్పరెడ్డి అనారోగ్యంతో మరణించారు. కొన్నాళ్లకు ఆమె మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని మధ్యవర్తి మహిళను ఆశ్రయించారు. ఆ మహిళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్కు ఈ విషయాన్ని చెప్పింది. అప్పటికే అతడికి భార్య, కుమార్తె ఉన్నారు. అయినా నాగమణి ఆస్తిపరురాలని తెలుసుకున్న శివప్రసాద్ ఓ పథకం పన్నాడు. తన భార్య, కుమార్తె కోవిడ్తో మరణించారంటూ నకిలీ మరణ ధ్రువపత్రాలు తయారు చేసి నాగమణికి చూపాడు. శివప్రసాద్ చూపిన పత్రాలను నాగమణి నమ్మడంతో 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆస్తిపై కన్నేసిన శివప్రసాద్
ఆర్బీఐ నుంచి కోట్లలో సొమ్ము రానుందని చెబుతూ కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి ఆ నగదు దక్కాలంటే కొంత సొమ్ము ఆర్బీఐకి చెల్లించాలని నమ్మించాడు. భర్తే కదా అని ఆమె నమ్మడంతో తన తండ్రి, సోదరుడు, వదినల ఖాతాల్లోకి ఆమె నుంచి సొమ్ము బదలాయించుకున్నాడు. అప్పటికే నాగమణి సంతకాలు ఫోర్జరీ చేసిన శివప్రసాద్ బెంగళూరులో మొదటి భర్త నుంచి ఆమెకు సంక్రమించిన 15 కోట్ల విలువైన భూమిని, 10 కోట్ల విలువైన భవనాన్ని అమ్మేశాడు. ఆమె ఆభరణాలను కూడా బ్యాంకుల్లో తనఖా పెట్టాడు. ఓ రోజు బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉండడంతో ఆభరణాలు కావాలని శివప్రసాద్ని నాగమణి కోరగా అప్పట్నుంచి పత్తా లేకుండా పోయాడు. మోసపోయానని గ్రహించిన నాగమణి భర్తను వెతుక్కుంటూ బంగారు పాళ్యానికి రాగా అప్పటికే అతనికి భార్య, కుమార్తె ఉన్న విషయం తెలిసింది. అదే ఆర్బీఐ ఇంకా డబ్బులు వస్తుంది, నేను ఇస్తాను, డబ్బులు అడిగి నేను ఇస్తే లెటర్ చూపించారు నాకే. సరే అని చెప్పి నన్ను నమ్మి వాళ్ళు డబ్బులు ఇస్తారా. 15 కోట్లన్నా అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండనా, అది బాడికి వస్తా ఉండే, దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్నా. ఎల్ఐసీలో డబ్బులు వచ్చారు, అది కొడుకుది అన్న, కొడుకుది నాది ఉండే, ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి. పెండ్లా ఉంది, బిడ్డ ఉంది అని తెలిసా, అన్నకి నేను రాణించుకోలేదు. డిసెంబర్లో పోయినాడు. నిలువునా మోసపోయానని గ్రహించిన బాధితురాలు నాగమణి ఎస్పీ మణికంఠను ఆశ్రయించి న్యాయం చేయాలని విన్నవించుకుంది. కల్తీ కల్లు కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలు కల్లు కాంపౌండ్లలోని శాంపిల్స్ ను నారాయణగూడలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ల్యాబ్కు పంపగా కల్లులోని కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కల్తీ కళ్ళు తాగినటువంటి ఘటనలో ఇప్పటికే చికిత్స పొందుతున్నారు 31 మంది, నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 5గురు మృతి చెందారు. ఈ ఘటనపై సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం అప్పుడు కళ్ళు కాంపౌండ్లో వీరు తాగినటువంటి నమూనాలను సేకరించింది. కళ్ళు కాంపౌండ్లో 5 కాంపౌండ్లు సీజ్ చేసిన వాళ్ళ నిర్వాహకులను 7గురు అదుపులో తీసుకుంది. అయితే తీసుకున్న శాంపిల్ని ఇక్కడ నారాయణగూడలో ఉన్నటువంటి ఈ రసాయన శాలకు తీసుకొచ్చారు. ఈ ఎక్సైజ్ రసాయన ప్రయోగశాలలో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది దాదాపు రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ల్యాబ్ సిబ్బంది ఎక్సైజ్ అధికారులకు వివరిస్తున్నారు. సో ఇందులో కెమికల్ ఉన్నట్లుగా గుర్తించారు. కెమికల్ కారణంగానే వీళ్ళంతా కూడా అస్వస్థతకు గురైనట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. సో దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు ఈ రిపోర్టు చాలా కీలకంగా మారింది. కెమికల్లో భాగంగా ముఖ్యంగా అందులో ఆల్ఫాజోలామా లేదా డైజోఫామా, దీనికి సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ అధికారులతోటి ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ సిబ్బంది సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ ల్యాబ్కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అధికారులకు అందాయి. సో ఈ రిపోర్ట్స్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు అంతా కొనసాగే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఈ కల్తీ కల్లు ఘటనకు సంబంధించి 7గురిని కూడా బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీస్తున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది, కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సో ఈ ఘటనపై ఇప్పటివరకు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇందులో ఈ కల్తీ కళ్ళు తాగడం వల్లే వీళ్ళంతా కూడా అస్వస్థతకు గురై ఇందులో 5గురు మృతికి కారణమైనటువంటి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని భావించారు. ఇప్పటివరకు 5 కళ్ళు కాంపౌండ్లకు సంబంధించినటువంటి లైసెన్సు కలిగి ఉన్న వారితో పాటుగా అక్కడ నిర్వహించేటువంటి వెండర్స్ని కూడా 7గురిని పోలీసులు ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో వీళ్ళని కూడా కోర్టులో ప్రవేశపెట్టి, ఎక్సైజ్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ల్యాబ్ రిపోర్ట్ చాలా కీలకంగా మారాయి. నారాయణగూడలో ఉన్నటువంటి ఈ ల్యాబొరేటరీలోనే ఈ టెస్ట్ అంతా కొనసాగింది. ఈ తీసుకున్నటువంటి కాంపౌండ్లో అన్ని శాంపిల్స్ కూడా పరిశీలించారు. అందులో కెమికల్ ఉన్నట్లుగా నిర్ధారించారు. దీని మీద ఒక అధికారిక ప్రకటన మరికొద్ది సేపట్లో చేయనున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ ల్యాబ్కు సంబంధించినటువంటి ఒక అధికారి ఇప్పుడు ఎక్సైజ్ అధికారులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు ఒక నోట్ ద్వారా విడుదల చేస్తామని చెప్తున్నారు. సో మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నిమ్స్ 4గురు పరిస్థితి విషమంగా ఉంది. 31 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో మరొక 6గురు చికిత్స పొందుతున్నారు. సో ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దీని మీద బాధ్యులైనట్టు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అయితే ఈ రిపోర్ట్ మీద అధికారిక ప్రకటన మరికొద్ది సేపట్లో వెలువడే అవకాశం ఉంది. ఓటో రమ్య. ధన్యవాదాలు నాగార్జున. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రమ్య, కొద్దిసేపటి కిందట గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేదానికి ఈ కమిటీ ఈవేళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇప్పటికే కొండా మురళి దంపతులకు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర కాంగ్రెస్ నేతలకు మధ్య చెలరేగిన వివాదం చిలికి గాలివానలా మారిందని చెప్పవచ్చు. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీకే తలనొప్పిగా మారింది. అయితే ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ రెండు వర్గాలను కూడా పిలిపించి విచారిస్తుంది. ఇప్పటికే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కలిసి కట్టుగా క్రమశిక్షణ కమిటీతో పాటు పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి షోకాజ్ నోటీసు జారీ చేసి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. అయితే గత 2-3 రోజుల కిందటనే కొండా మురళి రాతపూర్వకంగా మొత్తం కూడా సమాధానం ఇచ్చారు. అంతకుముందు కొండా మురళి కమిటీ ఎదుట హాజరై దాదాపు 6 పేజీలు అంటే ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడున్న పరిస్థితులు మొత్తం కూడా కమిటీకి వివరించే విధంగా ఒక నివేదికలాగా ఇవ్వడం జరిగింది. అయితే తాము ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఏదైతే పేర్కొన్నామో దానికి సంబంధించి సమాధానం కావాలని తిరిగి కమిటీ ఆదేశించడంతో 3-4 రోజుల కిందటే కొండా మురళి దాదాపు 20 పేజీలకు సంబంధించిన ఒక వివరణాత్మకంగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా దాంట్లో పెన్ డ్రైవ్లు కూడా జత చేసి పంపించారు. అంటే అక్కడ ఆ నాయకులు ఈ కొండా దంపతుల పైన చేసిన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. అయితే కొండా మురళి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఈవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అంటే కొండా దంపతులకు ఎవరైతే వ్యతిరేక వర్గం ఉన్నా వాళ్ళందరినీ కూడా హాజరు కావాలని చెప్పేసి కమిటీ ఆదేశించింది. ఆ మేరకు గాంధీ భవన్లో కొద్దిసేపటి కిందట మొదలైన కమిటీ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా హాజరై తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే వివాదము ఉత్పన్నమైందో ఆ వివాదము చాలా సున్నితమైన అంశంగా రాష్ట్ర నాయకత్వము భావిస్తోంది. దీనిని జాగ్రత్తగా పరిశీలన చేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న కమిటీ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలను పిలిపించి 1-2 సార్లు వాళ్ళ వర్షన్ పూర్తిగా వింటున్నారు. అయితే ఈవేళ కమిటీ ఎదుట హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా కొండా దంపతులపైన చర్యలు తీసుకోవాలనే బలంగా వాదనలు వినిపిస్తున్నాం. కొండా దంపతులు కావాలన్నా లేకపోతే మేం కావాలన్నా ఏదో ఒకటే తేల్చమని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా ముందుకు పోతుందన్నది వీళ్ళ విచారణ అయిపోయిన తర్వాత మరొకసారి కొండా దంపతులను పిలిపించి వాళ్ళతో ఏమన్నా వివరణ తీసుకుంటారా, లేకపోతే ఇదే చివరి సిట్టింగ్ కింద వీళ్ళ వివరణ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలకు ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సింది. అయితే క్రమశిక్షణ కమిటీ వద్ద అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా కొండా దంపతుల యొక్క వాదనలు కూడా పూర్తి స్థాయిలో వినిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఇలా ముగ్గురికి కూడా వివరించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి వచ్చారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. కొండా దంపతులు మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకొని తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేశారు. కాబట్టి ఇది ఒక సున్నితమైన అంశంగా రాష్ట్ర నాయకత్వం ముందు నిలబడింది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఎవరికి నష్టం కలగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నందున ఈ సమస్యను జటిలం కాకుండా పరిష్కారం చేసినట్లయితే అక్కడ పార్టీకి కూడా నష్టం జరగకుండా ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఉత్పన్నమైన ఈ వివాదాన్ని పరిష్కరించేదానికి రాష్ట్ర పార్టీ ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో దమ్మక్క సేవా ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. భద్రాద్రి రాముడికి మొదటి పూజలు చేసిన గిరిజన మహిళ దమ్మక్క. భద్రాద్రి ఆలయాన్ని భక్త రామదాసు నిర్మించకముందు దమ్మక్క అనే మహిళ ప్రతిరోజు సీతారాములకు పూజలు చేసేది. అనంతరం భక్త రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మించారు. అయితే దమ్మక్కను స్మరిస్తూ ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజు భద్రాద్రి రామాలయంలో దమ్మక్క సేవాయాత్ర అనే ఉత్సవాన్ని ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. ఉత్సవంలో భాగంగా ఆలయంలో ఉన్న దమ్మక్క విగ్రహానికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వ్యాస మహర్షి జయంతి సందర్భంగా చిత్రకూట మండపం వద్ద ఉన్న వ్యాస మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం సీతారాములకు జరిగే నిత్య కళ్యాణం వేడుకలో దమ్మక్క చిత్రపటాన్ని ఉంచి కళ్యాణం నిర్వహించనున్నారు. విజయవాడకు చెందిన వ్యాపారి జ్యోతిర్భాను తన ఊపిరి ఆగిన అవయవదానం వల్ల 8 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. బ్రెయిన్ డెడ్ అయిన భాను గుండెను గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయం తరలించారు. తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు తీసుకెళ్లారు. మిగిలిన అవయవాలను సైతం విజయవాడ, గుంటూరు, తాడిపల్లి, హైదరాబాద్కు తరలించారు. సోమవారం కుమారుడితో కలిసి ఉదయం నడకకు వెళ్లిన భానును 3 యువకులు యాక్టివా వాహనం మీద వచ్చి ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు. ఇదే విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అవయవ దానానికి ముందుకు వచ్చారు. దీంతో గుంటూరు రమేష్ ఆసుపత్రి వైద్యులు వెంటనే స్పందించి అవయవదాన ప్రక్రియను పూర్తి చేశారు. తమ తండ్రి మా మధ్య లేకున్నా మరో 8 మందిలో చిరంజీవిగా బతికే ఉంటారనే మంచి ఉద్దేశంతో అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేను మా నాన్నగారు సోమవారం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళామండి. 3 కుర్రోళ్ళు, తెలియని కుర్రోళ్ళు వచ్చి యాక్టివా మీద గుద్దేసి వాళ్ళు ఉండటం కూడా లేదండి, వెళ్ళిపోయారు. అలాగే సారు సర్జరీ చేసిన చేయలేమమ్మా అని అన్నారు. ఇంకా మా పెద్దనాన్నగారు వచ్చి అదేరా చెప్పారు, ఇలాగ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా ఎట్లాగే ఇచ్చాను. అప్పుడు మైండ్ సర్లే ఆయన ద్వారా ఒక 8 మంది బతుకుతారని చెప్పేసి మా నాన్నగారి రూపంలో ఒక 8 మందికి నేనే ప్రాణం ఇచ్చానని చెప్పి మాకు నా తమ్ముడు దారాడు అక్కడ ఆర్గాన్స్ డొనేషన్ ఇచ్చేద్దాం. మా మదర్కి మా ఫాదర్కి కూడా నాకు మొదటి నుంచి అలవాటు, డొనేషన్ ఇచ్చేద్దాం, మనం తీసుకెళ్ళి బుడిచి చేయడం తర్వాత దేనికి పనికిరాదు అని అమ్మని డెసిషన్ నేను అక్కడ స్పాట్లో తీసేసుకున్నా.